హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లాస్ట్ వీడియోలో ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయడం, ఇరాన్ తిరిగి దాడి చేసే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీయడానికి బాలిస్టిక్ మిసైల్ ఫెసిలిటీస్, మిలిటరీ బేస్ల మీద దాడి చేసిన దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ దాడుల్లో 2 న్యూక్లియర్ సైంటిస్టులు, ఐఆర్జీసీ చీఫ్ చనిపోయాడని కూడా చెప్పాను. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షాకింగ్గా ఉంది. ఇజ్రాయెల్ ఈసారి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, మిజైల్ అర్సెనల్ మాత్రమే కాదు, ఇరాన్ మిలిటరీ లీడర్షిప్ని కూడా చాలా గట్టిగా కొట్టింది. కనీసం 20 మంది కమాండర్స్, 6 సైంటిస్టులు చనిపోయారని లేటెస్ట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇరాన్ కూడా చాలా వరకు కన్ఫర్మ్ చేసింది. ఫస్ట్ మేజర్ జనరల్ హుసేన్ సలామీ, ఐఆర్జీసీ చీఫ్ చనిపోయాడని తెలిసింది. అయితే ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ మహమ్మద్ బఘేరీ, అలాగే ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్సెస్ చీఫ్ అమీర్ అల్ హజీజాడే, ఈ 3 లీడర్స్తో కలిపి 20కి పైగా మిలిటరీ కమాండర్స్ చనిపోయారు. అయితే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఐఆర్జీసీ ఇలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇరాన్ మిలిటరీ స్ట్రక్చర్ అనేది వేరే దేశాలతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటేనే ఇజ్రాయెల్ దాడి ఎంత పెద్ద లెవెల్లో అర్థమవుతుంది. ఫస్ట్ ఇరాన్ గవర్నమెంట్లో డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ గ్రౌండ్ ఫోర్సెస్, వీళ్ళు బోర్డర్స్ని కాపాడతారు. అలాగే ఇంటర్నల్గా ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆపుతారు. తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్స్, ఇతర ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయి. ఇక నేవీలో వార్షిప్స్, ప్రత్యేకంగా ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, ఈ 4 బ్రాంచ్లు ఉంటాయి. ఈ 4 ఆర్మ్డ్ ఫోర్సెస్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. సుప్రీం లీడర్ ఖమేనీకి కూడా కంట్రోల్ ఉంటుంది. అయితే ఖమేనీకి ప్రత్యేకంగా ఉన్న మిలిటరీ ఫోర్సే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇందులో మరలా గ్రౌండ్ ఫోర్స్ ఉంటుంది, కానీ ఇది పూర్తిగా ఖమేనీ ఐడియాలజీతో పనిచేస్తుంది. దేశం లోపల ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని అణిచివేయటం, అలాగే వేరే ఏ దేశంతో అయినా యుద్ధం అన్నప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఏరోస్పేస్ ఫోర్సెస్, ఇందులో బాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ ఉంటాయి. తర్వాత నేవీ, ఇందులో ఫాస్ట్ అటాక్ బోట్స్, యాంటీషిప్ మిసైల్స్ ఉంటాయి. తర్వాత కుద్స్ ఫోర్స్, ఇది హమాస్, హెజ్బుల్లా, హూదీస్ లాంటి ప్రాక్సీ గ్రూప్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలని ప్లానింగ్ చేసి నడిపిస్తుంది. ఇక లాస్ట్లో బాసిజ్ అనే ఒక మిలిషియా, అంటే హమాస్ టైప్లో ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంటుంది. ఇలా ఇరాన్ మిలిటరీలో నేషనల్ డిఫెన్స్ కోసం 4 బ్రాంచెస్తో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటే, ఖమేనీ ఐడియాలజీతో పనిచేయడానికి, ఖమేనీకి దేశం లోపల బయట ఎవరూ ఎదురు లేకుండా చేయడానికి ఐఆర్జీసీ ఉంది. అయితే ఇజ్రాయెల్ ఈ ఐఆర్జీసీ లీడర్ ప్లస్ ఇందులో ప్రత్యేకంగా మిజైల్, డ్రోన్ ఫోర్స్ని నడిపించే ఏరోస్పేస్ ఫోర్సెస్ లీడర్ని కూడా లేపేసింది. మరలా ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ని కూడా చంపింది. దీంతోపాటు ఈ బ్రాంచెస్లో ఉన్న చాలామంది కమాండర్స్ చనిపోయారు. వీళ్ళతో పాటు 6 సైంటిస్టులు కూడా చనిపోయారు. ఇలా వీళ్ళు ఏ టైంలో ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఉన్నారో ట్రాక్ చేస్తూ టార్గెట్ చేసి మొసాద్ ఎంత పవర్ఫుల్లో మరోసారి చూపించింది. మరి దీని ఇంపాక్ట్ ఏంటి? ఏ యుద్ధంలో అయినా సరే బలం ఉంటే సరిపోదు, ప్లానింగ్ అనేది ఉండాలి. అందులోనూ మిలిటరీ ప్లానింగ్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తేనే సక్సెస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2 సార్లు ఇరాన్ దాడి చేస్తే ఫస్ట్ చేసిన దాడిలో ఫెయిల్ అయింది. రెండోసారి చేసేటప్పుడు ఇంతకుముందు ఎక్కడ తప్పు చేశారో ఆలోచించి బెటర్ ప్లానింగ్తో రెండో దాడిలో, అంటే అక్టోబర్ 1న చేసిన దాడిలో చాలా వరకు సక్సెస్ అయింది. ఈ మిస్టేక్ ఓవరాల్ ప్లానింగ్ గురించి కూడా అప్పుడు వివరంగా మాట్లాడుకున్నాం. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ ఫెసిలిటీల మీద దాడి చేసి బలాన్ని కట్ చేయడమే కాకుండా వ్యూహాలు పన్నే టాప్ లీడర్స్ని కూడా ఎలిమినేట్ చేసింది. సో ఇజ్రాయెల్ ప్రీఎంప్టివ్ స్ట్రైక్ ఎంత బలమైన ప్లానింగ్తో కూడుకుందో అర్థమవుతుంది. ముందు జాగ్రత్తకి న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయడమే కాకుండా ఇరాన్ మరలా దాడి చేయకుండా వీక్ చేయడం కూడా చేసింది. ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలోకి వెళ్తే ఇజ్రాయెల్ అతి ముఖ్యమైన నటాంజ్ ఫెసిలిటీయే కానీ ఫోర్డో మీద దాడి చేయలేదు. దీని గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇంకా పూర్తిగా ఆపలేదు, కానీ దాన్ని దెబ్బ కొట్టి మరలా రికవర్ చేయగలిగే ఎక్స్పర్ట్స్ని కూడా ఎలిమినేట్ చేసి ఇరాన్ని న్యూక్లియర్ బాంబ్ నుండి చాలా వెనక్కి నెట్టింది. ఇక ఇరాన్ ప్రతీకారం అయితే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చెప్పలేం. ప్రస్తుతానికి రఫ్గా 100 డ్రోన్స్ని ఇజ్రాయెల్ మీదకి ఫైర్ చేసింది.
కానీ మధ్యలో ఉన్న ఇరాక్, జోర్డాన్లని దాటి వెళ్ళడానికి ఎన్నో గంటల టైం పడుతుందని తెలిసింది. ఇరాక్లో అమెరికన్ మిలిటరీ ఉంది, జోర్డాన్ కూడా అలానే. సో ఫస్ట్ టైం దాడి చేసినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జరిగినట్టే ఇజ్రాయెల్ ప్లస్ ఈ దేశాల జెట్స్ జోర్డాన్లోనే డౌన్ చేస్తున్నాయి. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలనే కానీ ఇరాన్కి ఇది అసలు ప్రతీకారం కాదు. ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.